గిలియన్ బ్యారీ సిండ్రోమ్, దాన్ని జీబీ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ మధ్య మనం చాలా కేసులు పూనాలో, ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కేసులు చూస్తున్నామని వింటున్నాం. సో ఇది నిజంగా అంత భయపడాల్సిందేనా? బయట నాన్ వెజ్ తింటే గిలియన్ బ్యారీ సిండ్రోమ్ వస్తుందా? దీని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. నమస్తే, నా పేరు డాక్టర్ నవ్య. నేను కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది చాలా రోజులుగా మనం చూస్తున్నదే. ఈ మధ్య కొంచెం కేసులు ఎక్కువ అవటం మూలంగా మళ్ళీ మనం న్యూస్లో దీని గురించి వింటూ ఉన్నాం. గిలియన్ బ్యారీ సిండ్రోమ్ కామన్గా 30 ఏళ్ళు పైబడిన 50 ఏళ్ళ లోపు వాళ్ళకి ఎక్కువగా తరచుగా చూస్తూ ఉంటాం. ఇది మగ ఆడవాళ్ళకి సమానంగానే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా పోస్ట్ ఇన్ఫెక్షన్స్ మనం ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ని కామన్గా చూస్తాం. పోస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి మోషన్స్ అంటే గ్యాస్ట్రంటైటిస్ కానీ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, నిమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ తర్వాత మనకి 6 నుంచి 8 వారాల లోపు మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ మన బాడీలో ఉన్న నరాల మీద వ్యతిరేకంగా పనిచేయటం మూలంగా ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది మనం చూస్తాం. నరాల మీద మైలిన్ షీట్ అని ఒక కవరింగ్ లాంటిది ఉంటుంది. ఈ కవరింగ్ని ఆ యాంటీబాడీస్ అటాక్ చేయటం మూలంగా మనం కామన్గా టింగ్లింగ్ సెన్సేషన్ అంటే కాళ్ళలో తిమ్మిర్లు, నడవలేకపోవటం, మంచం మీద నుంచి లెగటం కష్టంగా ఉండటం, మెల్లగా నత్తి రావటం, చూపు ప్రాబ్లమ్స్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి లక్షణాలు మనం జీబీ సిండ్రోమ్లో చూస్తూ ఉంటాం. ఈ జీబీ సిండ్రోమ్ మనకి ఎలా డయాగ్నోసిస్ చేయాలి అని అంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి సిఎస్ఎఫ్ అనాలిసిస్, అంటే వెన్నులోంచి తీసిన నీరు మనం ఈ పరీక్ష చేయటం మూలంగా దాంట్లో మనకి జీబీ సిండ్రోమ్ ఉందా లేదా తెలుస్తుంది. రెండోది నర్వ్ కండక్షన్ స్టడీస్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నర్వ్ మీద ఉన్న మైలిన్ షీట్ ఎఫెక్ట్ అవటం మూలంగా నర్వ్ కండక్షన్ స్టడీస్లో ఈ జీబీ సిండ్రోమ్ ఉందా లేదా కూడా మనం కనుక్కోవచ్చు. సో ఖచ్చితంగా మనం ఏదైనా వీటిల్లో పైనున్న లక్షణాలు, ఏదైనా తిమ్మిరిగా ఉండటం, నడవలేకపోవటం, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత ఇలాంటి గనక మనం ఎదుర్కొంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఎందుకంటే త్వరగా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం దీన్ని ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. లక్కీగా జీబీ సిండ్రోమ్కి ట్రీట్మెంట్ ఉంది. ఐవీఐజీ ఇమ్యునోగ్లోబులిన్స్ అనే ఒక పద్ధతి, ప్లాస్మాఫెరెసిస్ అనే ఇంకొక పద్ధతిలో మనం జీబీ సిండ్రోమ్ ఇనీషియల్ స్టేజెస్లో మనకి ఇంకా వర్స్ట్ అవ్వకుండా చాలా వరకు హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న లక్షణాలని మనం చాలా కామన్గా నెగ్లెక్ట్ చేస్తాం. తరచుగా తిమ్మిరిగా ఉండటం కాళ్ళు, లేదా లెగవలేకపోవటం, మొన్న వచ్చిన జ్వరం మూలంగా అయి ఉండొచ్చు, తగ్గట్లేదు అందుకనే నీరసంగా ఉంది కాకపోవచ్చు అని మనం నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా ఇనీషియల్ ఫేజెస్లోనే మనం డాక్టర్కి చూపించుకోవటం మూలంగా ఇలాంటివి మనం ప్రమాదకరంగా వెళ్లకుండా కాపాడుకోవచ్చు. జీబీ సిండ్రోమ్ బాగా వ్యాప్తి చెందటం మూలంగా అది లంగ్స్ దాకా ఎఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ దాకా వెళ్ళే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బయట ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో ఎక్కువగా బయట ఫుడ్ కాకుండా హోమ్ కుక్డ్ ఫుడ్ని ప్రిఫర్ చేయండి. హెల్తీగా తినటం, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవటం, ఫుల్లీ బాయిల్డ్ ఫుడ్ ఏదైనా సరే, ఎగ్ కానీ నాన్ వెజ్, చికెన్ ఏదైనా ఫుల్గా కుక్ చేసిన హోమ్ కుక్డ్ ఫుడ్స్ మూలంగా మనకి దీన్ని అంత ప్రమాదం రాకపోవచ్చు.